తన గదిలో అటు ఇటు తిరుగుతున్న చిన్న కొడుకును గమనించి, ఏంట్రా హేమంత్, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు పద్మనాభం. అవునాన్నా అని హేమంత్ మెల్లగా గొంతు సవరించుకుంటూ చెప్పాడు. చిన్నప్పటి నుంచి హేమంత్కి తండ్రి దగ్గర ఎంత చనువుందో అంత భయమూ ఉంది. చెప్పు అన్నాడు పద్మనాభం. అనన్య అమృతను నీరజ్ను వేరే స్కూల్లో చేర్పించాలి అంటుంది అని హేమంత్ నసిగినట్లు చెప్పాడు. ఏ స్కూల్లో అని పద్మనాభం కోడలి కోరికకు ఆశ్చర్యపోతూ అడిగాడు. హేమంత్ ఆ స్కూల్ పేరు చెప్పాడు. ఇక్కడ స్కూల్లో ఏమైంది? పిల్లలు బాగానే చదువుకుంటున్నారు కదా. నువ్వు చెప్పిన స్కూల్లో ఫీజులు ఎక్కువని విన్నాను. ఇప్పుడు చదివేది ఎల్కేజీ యూకేజీ, ఎక్కడ చదివినా ఒకటే కదా అన్నాడు పద్మనాభం. అది కాదు నాన్న, హేమంత్ ఇంకేదో చెప్పబోయాడు. ఆ మాటలతో వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు పద్మనాభం అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు తాను ఏం చెప్పినా వాళ్ళు పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేరని భావించి, మీ ఇష్టం, ఏది మంచిదనిపిస్తుంది చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనన్య చెప్పినట్లు అమృతను నీరజ్ను వేరే స్కూల్లో చేర్పిస్తే అనిత ఊరుకుంటుందా? మాట అంటే అన్నాడు గాని మనసు మాత్రం పీకుతుంది. పిల్లల మీద వేలకు వేలు వెచ్చించడం దండగనిపించింది. ఆ మాటకు బయట అనలేక నోరు నొక్కుకున్నాడు. పద్మనాభం తన ఊరిలోనే సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. సురేష్ హేమంతులు అతనికి 2 కళ్ళు. సుభద్రకైతే వాళ్ళిద్దరూ తన పంచప్రాణాల్లో 2 ప్రాణాలు వాళ్లే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పెంచారు. వాళ్ళు ఏది కోరినా కాదనకుండా కొనిచ్చారు. తమ శక్తికి మించి వాళ్లకు చదువు చెప్పించారు. సురేష్ హేమంతుల్ని విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేదు పద్మనాభం, సుభద్ర. పిల్లలు ఉద్యోగం కోసం దూరంగా వెళ్ళవలసి వస్తుందేమోనని ఎప్పుడూ ఆందోళన చెందేవారు. అయినా వాళ్లపై మమకారంతో వారి భవిష్యత్తుకు ఎప్పుడూ అడ్డు తగలలేదు. అదృష్టవశాత్తు ఇద్దరికి తమ ఊర్లోని ఉద్యోగం రావడంతో వాళ్ళ మనసు కొంత ఊరట పొందింది. ప్రతి నెల 1వ తేదీన సురేష్ హేమంతులు తమ జీతాలు తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడతారు. పద్మనాభం ఎంత చెబితే అంత. వాళ్ళు ఎప్పుడు అతని మాట జవదాటరు. కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్నీ అతనే చూసుకుంటాడు. ఇంటి ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన డబ్బుని బ్యాంకులో జమ చేస్తాడు. సురేష్ పెళ్ళై 6 నెలలు గడవక ముందే హేమంత్ కూడా సంబంధం కుదిరింది. ఆ సందర్భంగా అతని పెళ్లి కూడా ఘనంగా జరిపించాడు. వచ్చిన కోడలు తమ కొడుకులకు తగ్గవారని పద్మనాభం, సుభద్ర దంపతులు ఎంతో సంతోషించారు. అనిత, అనన్య ఇప్పుడు బిడ్డల తల్లులైనా ఇంకా వాళ్ళ ఆడపిల్లల్లాగే ఉంటున్నారు. ఆత్మీయంగా ఉండే ఇంట్లో అత్తమామలు చెప్పిన మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పరు. సురేష్కి 2 మగపిల్లలైతే హేమంత్కి 1 కొడుకు 1 కూతురు ఉన్నారు. పద్మనాభం తన బిడ్డల్ని ఎంత గాఢంగా ప్రేమించి పెంచాడో ఈ మనవల్ని కూడా అంత ఆప్యాయంగా గుండెల్లో దాచుకున్నాడు. వాళ్ళకి 4వ ఏట వచ్చేసరికి ఊర్లోని సమీపంలో ఉన్న కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. ప్రతిరోజు అతనే పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళి వాళ్ళని తిరిగింటికి తీసుకొస్తాడు. సాయంత్రం వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయడంలో సాయపడతాడు. రాత్రి పడుకునే ముందు సుభద్ర కాశీ మజిలీ కథలు చెబుతూ పిల్లల్ని నిద్రపుచ్చుతుంది. ఇప్పటి వరకు ఆ కుటుంబంలో ఎలాంటి అపార్థాలు, అనుమానాలు లేవు. అయితే ఎందుకో తెలీదు, ఈ మధ్య అనన్య ప్రవర్తనలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. ఈ విషయం ఎక్కడికి దారితీస్తుందోనని పద్మనాభం మనసులో ఆందోళన చెందాడు. మొన్న భోగి పండగ సందర్భంగా పిల్లలకు కొత్త బట్టలు తెచ్చి ఎలా ఉన్నాయి అని అడిగినప్పుడు అనిత చాలా బాగున్నాయి మావయ్య అని ఆనందంగా సమాధానం చెప్పింది. కానీ అనన్య మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అయినా పద్మనాభం ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. కొడుకులిద్దరూ ఆఫీసులకు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అనిత, అనన్య ఇద్దరు కుట్టు నేర్చుకోవడానికి కుట్టు శిక్షణ కేంద్రానికి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట దాటే వరకు అనిత, అనన్య తిరిగిరారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పద్మనాభం భోజనానికి కూర్చున్నాడు. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి అంది సుభద్ర తన చేతిలో నెయ్యి పోస్తూ. చెప్పు, ఏం పర్వాలేదు అన్నాడు పద్మనాభం. నిన్న రాత్రి హేమంత్తో అనన్య మాట్లాడిన మాటలు అనుకోకుండానే చెవిన పడ్డాయి అంది సుభద్ర. ఏమందే అని అడిగాడు పద్మనాభం నోట్లో ముద్ద పెట్టుకుంటూ. అనన్య హేమంత్ని ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించమని చెప్తుంది అంది సుభద్ర. అది విని మన వాడు ఏమన్నాడో అని పద్మనాభం మరింత ఆసక్తిగా అడిగాడు. చూద్దాం, ఇప్పుడు తొందరపడద్దు అన్నాడు. కానీ నిజంగా వాళ్ళు బదిలీ చేయించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతే మన వాళ్ళని చూడకుండా నేను బతకలేను అంది సుభద్ర కంటనీరు పెట్టుకుంటూ. నేను మాత్రం మన వాళ్ళని విడిచి ఉండగలనా? అసలు అనన్య మనసులో వేరుపడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది తనకు తట్టిన బుద్ధా, లేక ఎవరైనా ఏదో చెప్పి బుసుగొలిపారా? భగవంతుడా, నువ్వే ఈ సమస్యకి ఏదో మార్గం చూపించాలి అంటూ పద్మనాభం దీనంగా దేవుణ్ణి ప్రార్థించాడు. అంతలో అక్కా, బావేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అంటూ చరణ్ లోపలికి వచ్చాడు. ఓ,
నువ్వా తమ్ముడు, రా కూర్చో, సరైన సమయానికి వచ్చావు, ముందు అన్నం తిను అంటూ సుభద్ర మరో కంచం తీసుకొచ్చి అతనికి వడ్డించడం మొదలుపెట్టింది. వద్దక్క, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. నీ మరదలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బజారు పని మీద బయటకు వచ్చాను. ఎంతలో మిమ్మల్ని చూసి వెళ్దామని ఆగాను. అది సరే, మీరిద్దరింత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు చరణ్. పద్మనాభం ఈ మధ్య కుటుంబంలో జరుగుతున్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా వివరించాడు. చూడు బాబా, నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, అయినా చెప్తున్నాను విను. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టాయిష్టాల్ని గౌరవించాలి. వాళ్ళని ఎప్పుడు మనం పట్టుకొని ఉంచలేం. హేమంత్ సురేష్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా. అలాంటప్పుడు అనన్య తమ జీవనం కొంచెం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడంలో తప్పేముందే అని చరణ్ అన్నాడు. చరణ్ మాటలకు మనసు కలతో చెంది, అదేంటి బాబా అలా అంటావు? వాళ్ళు తెచ్చిన డబ్బు నేను జాగ్రత్తగా ఆదా చేస్తున్నానే తప్ప దుబారా చేయడం లేదు. నా తదనంతరం ఈ ఆస్తి అంతా వాళ్ళిద్దరిదే కదా, సమానంగా పంచుకుంటారు. ఇప్పటి నుంచి ఈ విభేదాలు ఎందుకో నాకు అర్థం కావడం లేదు అన్నాడు పద్మనాభం, గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తూ. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు బావా. పొదుపు చేసిన డబ్బు ఇద్దరిదే అయినప్పుడు హేమంత్ ఎక్కువ సంపాదించి పెట్టినా వాడికి ఏం లాభం కలుగుతుంది? ఈ విషయాన్ని పక్కన పెట్టు, నా మాట విను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళనివ్వు. అలాగే సురేష్ని కూడా బంధించుకో. నీకు వస్తున్న పెన్షన్ మీ ఇద్దరికీ సరిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం మీరు సంతోషంగా ఉండండి. చివరి రోజుల్లో ఏమైనా అవసరం వస్తే వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా అని అన్నాడు చరణ్. చరణ్ మాటలు పద్మనాభం సుభద్ర దంపతుల మనసును మరింత కలిచివేశాయి. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత చరణ్ వెళ్ళిపోయాడు. వచ్చినవాడి పిల్లలతో మాట్లాడి వాళ్ళ మనసు మార్చి విషయాన్ని సర్దుతాడేమో అనుకుంటే ఇలా మాట్లాడతాడేంటి? ఇందులో వాడిని అనుకోవడానికి లేదు. పుండు తనదైతే బాధ వాడికెందుకుంటుంది అనుకున్నాడు లోపల. చిన్న కొడుకు తనను విడిచి ఎక్కడ వెళ్ళిపోతాడేమోనన్న ఆందోళన పద్మనాభాన్ని రాత్రుల్లో నిద్రపోనివ్వడం లేదు. సుభద్ర పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. మింగలేక కక్కలేక లోపలే మదన పడుతుంది. ఇలాంటి మనస్థితిలో కొంత ప్రశాంతత కోసం ఒకరోజు సాయంత్రం పద్మనాభం శంకర మఠానికి వెళ్ళాడు. అక్కడ ఓ స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తుండగా అతను శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. ఆ ప్రసంగ కార్యక్రమం ముగిసేసరికి రాత్రి దాదాపు 8 గంటలైంది. ఒరే, ఎప్పుడు రానివాడివి ఈ రోజేంట్రా మఠానికి వచ్చావు అంటూ నాగరాజు పద్మనాభాన్ని చూసి ఆశ్చర్యంగా పలకరించాడు. వీళ్ళిద్దరు బాల్య స్నేహితులు అయినా మఠంలో కలుసుకోవడం ఇదే మొదటిసారి. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను అని చెప్పాడు పద్మనాభం నీరసంగా. అతని మాటల్లో గతంలో ఉండే ఉత్సాహం లేకపోవడం గమనించిన నాగరాజు, ఏంట్రా ఇంతలా కుంగిపోయావు? నీకేం బాధ? నీ కొడుకులిద్దరు బాగా సంపాదిస్తున్నారు కదా, రాజులా బతకాల్సిన వాడివి, ఈ నీరసం ఎందుకు అని అడిగాడు. చెప్తాన్రా, వచ్చి అరుగు మీద కాసేపు కూర్చో అన్నాడు పద్మనాభం కొంచెం బరువైన గొంతుతో. ఇద్దరు మఠం నుంచి కాస్త దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నారు. పద్మనాభం తన మనసులోని బాధను మొత్తం స్నేహితుడి ముందు కుమ్మరించాడు. అతనికి ఇప్పుడు కావాల్సింది ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం. ఎవరైనా దీనికి మార్గం చూపిస్తే బాగుండు అని ఆలోచిస్తూ తనకు సన్నిహితులైన వాళ్లతో ఈ గోడు బయటపెడుతున్నాడు. ఈ విషయానికి నేను ఒక సలహా చెప్తాను, కానీ ముందు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నీ కుటుంబ సభ్యులందరూ నీ పట్ల ప్రేమగా గౌరవంగా ఉంటారా అని అడిగాడు నాగరాజు. మా అబ్బాయిలకు నేనంటే ప్రాణం. ఆ విషయంలో రవ్వంతైన సందేహం అక్కర్లేదు. కోడల విషయం అంటావా, వాళ్ళు కూడా మా కొడుకులకు తగ్గట్టే ఉంటారు. అయితే నీకు చెప్పాను కదా, ఈ మధ్య మా చిన్న కోడలి ప్రవర్తనలో కొంచెం మార్పు కనిపిస్తుంది. ఎందుకు అర్థం కావడం లేదు అన్నాడు పద్మనాభం. చూడు పద్మనాభం, మానవ సంబంధాలన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆ ముడిని జాగ్రత్తగా విప్పగలిగితే పర్వాలేదు, లేకపోతే అవి బిడిసికొట్టే ప్రమాదం ఉంది. అందుచేతే నేను ఆ మాట చెప్తాను, అలా చెయ్యంటూ చెవి కొరికాడు నాగరాజు. చాలా థ్యాంక్స్ రా, ఈ ఆలోచన ఎలా పనిచేస్తుందో చూద్దాం అన్నాడు పద్మనాభం. కొన్ని రోజుల తర్వాత హేమంత్ తండ్రి దగ్గరకు వచ్చి, పిల్లల్ని అటు ఇటు స్కూల్ మార్చడం ఎందుకు? అనన్య ఇప్పటికే ఉన్న స్కూల్లోనే ఉంచాలి అంటుంది అని చెప్పాడు. అదే సమయంలో సురేష్, నువ్వు బదిలీ కోసం ప్రయత్నిస్తున్నావని విన్నాను, ఎక్కడికి, ఏంటి సంగతి అని తమ్ముణ్ణి అడిగాడు. బదిలీ లేదు, పాడు లేదు, ఆ ఆలోచన ఎప్పుడో వదిలేశాను అని చెప్పాడు హేమంత్. ఆ మాటలు వినగానే పద్మనాభం మనసులో హమ్మయ్యా అనుకుంటూ ఒక పెద్ద ఊపిరి తీసుకున్నాడు. సుభద్రకు మాత్రం తాను వింటున్నది నిజమా కల అని అర్థం కాక అలాగే సంతోషంతో నిలబడిపోయింది. భర్త ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఏంటండి ఏం మాయ మాటలు చెప్పారు? ఒక్కసారిగా మన చిన్నవాడిలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగింది. అది నాగరాజు మంత్రం అన్నాడు పద్మనాభం టపీమని. నాగరాజు మంత్రమా? అది ఏం మంత్రం అండి అని సుభద్ర ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి అడిగింది. ఈ నెల నుంచి పిల్లలు తెచ్చే జీతాల్ని నాకు ఇవ్వద్దని చెప్పాను.
ఎవరి సంపాదన వాళ్ళ పేరున బ్యాంకులో వేసుకోమన్నాను. ఇంటి ఖర్చుల కోసం ఒక్కొక్కరు 6,000 ఇస్తే సరిపోతుందని చెప్పాను. అంతే, ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ ప్లాన్ ఎవరు చెప్పారనుకున్నావు? నా చిన్ననాటి స్నేహితుడు నాగరాజు. అందుకే దీన్ని నాగరాజు మంత్రం అన్నాను అని పద్మనాభం నవ్వుతూ చెప్పాడు. అతని నవ్వులో సుభద్ర కూడా కలిసిపోయింది ఆనందంగా నవ్వుతూ. ప్రేమ ఉన్న చోట దూరాలు లేవు. కలిసి ఉండడం అంటే ఒకరి సంతోషాన్ని ఒకరు గౌరవించడమే అనుకున్నాడు పద్మనాభం సుభద్ర చేపట్టుకొని. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.